యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్కి విశాఖ కోర్టు మాత్రం 20 ఏళ్ల జైలు శిక్షను విధించింది. అప్పట్లో ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా గుర్తుంటుంది. ఏ విధంగా అంటే తనతో పాటు నటిస్తున్న మైనర్ బాలిక మీద ఈయన అఘాయిత్యం చేయడం, లైంగికంగా పాల్పడడం అనేది అప్పట్లో ఒక సంచలనమైన న్యూస్గా వినిపించింది. సో అప్పుడు మాత్రం ఆధారాలతో పాటు బయటపడ్డప్పటికీ ఇన్ని రోజుల పాటు ఎందుకు ఇది పెండింగ్లో ఉందనే విషయం పక్కన పెడితే ఇప్పుడు మాత్రం కోర్టు తాజాగా 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు 4 లక్షల జరిమానా కూడా విధించింది. సో మొత్తానికి ఇలాంటి వాళ్లకు సరైన బుద్ధి వచ్చిందనే విధంగా అందరూ కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో అది చిన్నపిల్ల కాదు, ముసలావిడ కాదు, ఎవరైనా కావచ్చు, కానీ వాళ్ళ మీద అఘాయిత్యాలు చేస్తూ ఉన్నారు, లైంగికంగా దాడిలోకి పాల్పడుతున్నారు. అసలు ఇలాంటివన్నీ కూడా ఎందుకు చేస్తున్నారు? ఇలాంటివి చేసే ముందు ఒకసారి మీకు కానీ, అక్క కానీ, చెల్లి కానీ, మీ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించారు? ఇలాంటి ఒక ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళ మీదకి మీ దృష్టి వెళ్తే, అరే ఇలాంటి పరిస్థితి మనకు వస్తే మనమేం చేస్తామని మీరు ఒక ఆలోచన వస్తే అప్పుడు ఇలాంటివి చేరనే విధంగా చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు. కానీ ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని శిక్షలు వేసినా, ఎవరేం చేసినప్పటికీ కూడా ఇలాంటి వాళ్ళ మైండ్ సెట్ మాత్రం అస్సలు మారడం లేదు. సో ఈ విధంగా చేస్తేనైనా ఎవరైనా ఇలాంటిది ఇంకా మళ్ళీ చేయాలనుకుంటే వాళ్ళ వెన్నులో భయం పుట్టాలి ఖచ్చితంగా. సో ఇప్పుడు నార్మల్గా 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 5 కాదు, 10 కాదు, ఏకంగా 20 ఏళ్ల జైలు శిక్ష అంటే తన సగం జీవితం మొత్తం కూడా జైల్లోనే గడిచిపోతుంది. మరి ఆయన ఇంకా జీవితాన్ని ఏం చూస్తాడు? ముఖ్యంగా లాక్డౌన్ సమయంలో ఫన్ బకెట్ భార్గవ్ అనే యూట్యూబ్ ఛానల్తోని మంచి మంచి వీడియోలు తీసి అంత మంచి స్టార్డమ్ని సంపాదించుకున్న తర్వాత తన జీవితం అనేది ఇంకా సాఫీగా సాగిపోతుంది. ఇంకా ఎలాంటి కష్టాలు లేకుండా బతుకుతామని ఎంతో కష్టపడి ఆ స్థాయికి వచ్చిన వ్యక్తులే ఈ విధంగా వాళ్ళ స్థాయిని కానీ వాళ్ళ కష్టాన్ని మర్చిపోయి ఇలాంటి దీనమైన పరిస్థితి, అంటే మాటలు చెప్పుకోలేము, ఇంకా గలీజ్ పరిస్థితి అనుకోవచ్చు, అలాంటి వాటికి లొంగిపోయి అది కూడా ఒక మైనర్ బాలిక మీద దాడులు చేయడం అనేది చాలా దారుణం. సో మొత్తానికి ఆయన చేసిన తప్పుకు మాత్రం తగ్గట్టుగానే శిక్ష పడిందని చాలా మంది అనుకుంటున్నారు. మరి ఈ కేసు మీద మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి.